హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 6 టీవీ. మనం ఈరోజు ఎక్కడున్నామంటే అమీన్పూర్లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో, ముగ్గురు పిల్లల్ని కన్న తల్లే పిల్లల్ని చంపేసి పిల్లల మధ్యలో పడుకొని, అంటే పిల్లల్ని ఆమె కన్న పిల్లల్ని ఆమెనే చంపేసి పిల్లల మధ్యలో పడుకొని ఒక మురుకురాల్లా కావచ్చు. అంటే ఇలాంటి ఆడదాన్ని ఏమనాలి? ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూస్తే ఓసారి కళ్ళలోకి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కన్న పిల్లల్ని కథ మార్చి ఆమెనే ఆ పిల్లల మధ్యలో పడుకొని ఒక ఒక రాక్షస ఆనందం పొందిందంటే ఇలాంటి ఆడవాళ్ళని ఏమంటారు? పిల్లల్ని ఎక్కడైతే బొందబెట్టారో వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ ముగ్గురు పిల్లల ఎందుకంటే కన్న తండ్రికి అంటే ఆయన పరిస్థితి ఎట్లయిపోయిందంటే బతికుండి కూడా చచ్చిపోయిన శవంలాగా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే కట్టుకున్న పెళ్ళామే కాలయముడు అయినట్టు కట్టుకున్న పెళ్ళామే ఒక ఒక రాక్షస ఆనందం కావచ్చు కన్న పిల్లలతోని. మళ్ళీ సంపేసి ఆ అమ్మాయి ఎవరైతే ముగ్గురు పిల్లలనో ఇద్దరు మళ్ళీ చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళు వాళ్ళని కలిపా లేదంటే వాళ్ళ మందు పెట్టిందా ఏం జరిగింది ఒకసారి ఆయన మాటల్లో కూడా విందాం. ఇంకోటి ఏంటంటే సమాజము ఎటుపోతుంది అసలు ఏంటి ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఇలాంటి సంఘటనలు చూస్తే పెండ్లాల మీద నమ్మకాలు పోతున్నాయి. ఇలాంటి ఆడవాళ్ళ వల్ల వైఫ్ల మీద ఆస్తులు రాసేయడం కావచ్చు. లేదంటే ఇప్పుడు ఎవరైనా సరే హస్బెండ్ పెళ్ళాన్ని నమ్మితే పెళ్ళాము హస్బెండ్ కంటే పిల్లల మీద ఎక్కువ ఉంటుంది వైఫ్కి. కానీ ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలి ఏంటి? ఒకసారి ఆయన కూడా చాలా బాధలో ఉన్నారు. ఇక్కడ ముగ్గురు పిల్లల్ని ఒకే దగ్గర పూడ్చిపెట్టడం జరిగింది. ఒకసారి అది ఇక్కడే ఒకసారి చూడండి. ఎందుకంటే అతను కూడా ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ హస్బెండ్. ఇదే ముగ్గురు పిల్లల్ని ఇక్కడే పెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు? ఏంటి అసలు ఎవరెవరు ఉన్నారు దీని వెనక? దాని వెనుక ఎవరున్నారు? వాళ్ళను బయటికి తీయాలి. గెట్ టుగెదర్ పార్టీ వల్ల వాళ్ళకు శివకు మా భార్యకు పరిచయం పెరిగిందని చెప్పడం అయింది. వాళ్ళ వెనుక అసలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళను తీస్తే మాకు బాగుంటుంది సార్. అది ఓకే. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా జరిగిందనే విషయం? మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ప్రెస్ మీట్లో సారు సిఐ గారు చెప్పినప్పుడు నుంచే తెలుసని, అంతవరకు దాకా అయితే తెలియదు నాకు. వాడు ఎట్లుంటాడు ఎవడు అనేది కూడా తెలియదు సార్ మనకు. ఓకే. అంటే మీరేమనుకుంటున్నారు? అంటే బాయ్ ఫ్రెండ్ మైకంలో పడే నీ పిల్లల్ని అనుకుంటున్నావా? ఇంక మరి ఎవరు సార్ భార్యనే ఎవరు చంపిర్రో తెలియాలంటే ఆమెను ఖండిస్తేనే బయటికి పడుతుంది, అసలు నిజం బయట పడుతుంది. 1 వీక్ బ్యాక్ ఫస్ట్ ఆ పిల్లలు చనిపోయిన రోజు నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని ఒక వార్త బయటకు వచ్చింది సార్. నన్ను తీసుకెళ్లారు, నేనే చంపిన, పెరుగులో పోసి ఇసం పోసి చంపిరని నన్నే అన్నారు. అసలు నిజం బయటికి వెళ్ళింది తర్వాత ఒక 10-10:30 తర్వాత బయటికి వచ్చేసింది అది. ఓకే. అంటే పిల్లల్ని ఏ టైంకి చంపింది? అంటే మీరు పనికి వెళ్ళారా? మీరు ఇంట్లో లేరా? అసలు మీకు ఎప్పుడు తెలిసింది విషయం? నేను 9 గంటలకు ఇంట్లో అన్నం తిన్నా. 10:10 నుంచి 9 గంటలకు ఇంట్లో అన్నం తినేటప్పుడు నా పెద్ద బాబు మాట్లాడు, నా అమ్మాయి మాట్లాడింది. ఒక చిన్న అబ్బాయి మాట్లాడలేదు. వాళ్ళిద్దరు ఇద్దరు మాట్లాడారు. మా చిన్న అమ్మాయి తింటున్నది, నేను తిన్నా. పెరుగన్నంతో ఆమె తిన్నది, నేను పప్పన్నంతో నేను తిన్నా. ఆ తర్వాత చందనగర్ ట్రిప్ వెళ్ళాను. 10:10 గంటలకు వెళ్ళాను. 11:22 నిమిషాలకు తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత డోర్ కొడితే డోర్ తీసేది మా భార్య. నేను ఇంట్లోకి పోయాను. నిద్ర వస్తుందని పండుకున్నా. నిద్రలో పోయినాక 2:30 ప్రాంతంలో మా భార్య గొంతువాయే అని అన్నది. అంటే మీరు ఎన్ని గంటలకు ఇంటికి రావడం జరిగింది? 11:22 నిమిషాలు 25. అంతకన్నా ముందు మీరు అందరం కలిసి అన్నం తిన్నాము, వాళ్ళు పెరుగన్నంతో తిన్నారు, నేను పప్పు తిన్నా అంటున్నారు కదా, అది ఎన్ని గంటల టైం? సాయంత్రం 8 9 గంటలకు తిన్నా నైట్ 9 గంటలకు. అప్పుడు పిల్లలు ముగ్గురు నీతో మాట్లాడడం జరిగింది? ముగ్గురు మాట్లాడలేదు, ఇద్దరు మాట్లాడారు. అమ్మాయి అబ్బాయి, పెద్ద అబ్బాయి మాట్లాడారు. ఏం జరిగింది ఆ టైంలో? మీతో ఏం మాట్లాడారు వాళ్ళు? మా డాడీ బయటికి నేను గేటు తీయంగానే మా పెద్ద అబ్బాయి వచ్చాడు బయటికి. డోర్ తీసుకొని బయటికి వస్తే, ఏ నాన్న తిన్నావా అని నేను మా సాయిని అడిగాను. సాయిని అడిగితే తిన్న డాడీ అని అన్నాడు. అన్న తర్వాత నేను కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ట్రిప్ ఉందని అన్నం తినడానికి వెళ్ళాను. వెళ్ళే వరకు మా బుజ్జి లోపల రూమ్లోకి వెళ్ళి వచ్చింది. బెడ్రూమ్లోకి వెళ్ళి వచ్చి, ఏ నాన్న అంటే, నాన్న నాకు నీరసంగా ఉంది అన్నది మా మధు అంటే, మా అమ్మాయి అంటే, సరే పెరుగన్నం తినబెడతలే, హాస్పిటల్కి చెప్పొద్దా అని మా భార్యను నేను అడిగాను. నీవు హాస్పిటల్కి గిన్నె పక్కన ఉన్న హాస్పిటల్కి పోయి చూపించుకురావచ్చు కదా, లేకపోతే నాకన్నా ఫోన్ చేయొచ్చు కదా అని మా భార్యను గదిలిచ్చిన. సరే రేపు తీసుకెళ్తలే చందనగర్ అన్నది. నా ముగ్గు ఏం జరిగింది తెలియదు. నేను అయితే ఇప్పుడు మీరు అంటే కొంతమంది ఏమంటున్నారంటే చంపారని కొంతమంది అంటారు, పెరుగన్నంలో మందు కలిపారంటారు. అసలు ఏం జరిగింది? అంటే బయట ఏం జరుగుతుందంటే చంపారని, మొన్నటిదాకా ఏం జరిగింది? పెరుగు అన్నంలో విషం పెట్టి
అన్నారు. అంటే ఆల్రెడీ ఒక బాబు పడుకొని ఉన్నారా? అంతకన్నా ముందే మీరు వచ్చినప్పటికే ఆ బాబుని చంపేసింది అనుకుంటున్నారా? తెలియదు సార్. అది చూడంది నేను ఎట్లా చెప్పాలి సార్? నేను చూడలేదు. చూస్తే నా పిల్లలు చంపితే నేను ఊరుకుంటానా సార్? నేను ఊరుకోలేకపోదు. ఓకే. నేను తినేసి మీరు బయటికెళ్లారు. వెళ్ళా. మళ్ళీ ఎన్ని గంటలకు వచ్చారు నైట్? 11:22 నిమిషాలు అయింది సార్. నేను కరెక్ట్ టైం చెప్పాను. ఓకే. వచ్చేసరికి పిల్లలు పడుకొని ఉన్నారు. పండుకొని ఉన్నారు. ఓకే. తల్లి తినిపించింది, పండబెట్టింది కదా అనుకున్నా. ఇంత హ్మ్. పాపం జరుగుతది నేను ఎప్పుడు ఊహించుకోలేదు సార్. కలలో కూడా అనుకోలేదు నేను. ఓకే. అంతా నేను అడ్డొస్తే నన్ను చంపేది ఉన్నది సార్. హ్మ్. నేను అడ్డున్నా. నా పిల్లలేం పాపం చేసిర్రు, నేనేం పాపం చేసినా. నేనంటే పెళ్లి చేసుకున్న పాపానికి నన్ను హ్మ్. పిల్లలని ఎందుకు చంపాలి సార్? ఎవరు ఇచ్చిర్రు అధికారం వాళ్ళకు? ఎవరితోని చేపిచ్చింది? దాని హ్మ్. వెనుక ఎవరున్నారు? హ్మ్. ఇవన్నీ తీయాలి సార్. ఆ పోలీసు సహకారం నాకు సహకరిస్తే వాళ్ళందరూ ఎవరున్నారు? ఎట్లా జరిగింది? అవన్నీ చెప్పాలి సార్ నాకు గూడా. ఓకే. అయితే ఇప్పుడు చుట్టుపక్కలోళ్ళు ఎవరన్నా ఇప్పుడు మీరు శివ అన్నారు ఇంతకుముందు ఒక మాట. శివ అనే వ్యక్తి అండ్ అదేమది గెట్ టుగెదర్ దానికెళ్లారు. ఎప్పుడెళ్ళింది గెట్ టుగెదర్‌కి ఆమె? గెట్ టుగెదర్‌కి ఎప్పుడెళ్ళింది తెలవదు సార్. ఒకసారి మధ్యలో ఫోన్ చేసింది. హ్మ్. ఫోన్ చేసి ఒక అమ్మాయితోని మాట్లాడుతున్నది. మాట్లాడుతుంటే నేనన్నాను గెట్ టుగెదర్ లేదు, ఏ గెదర్ లేదు. హ్మ్. పోతే స్కూల్‌కెళ్ళు, హ్మ్. లేకపోతే ఇంటికాడ ఉండు అని చెప్పేసిన. హ్మ్. అన్ ఎన్ని నెలల క్రితం ఇది జరిగింది? 3 నెలలయింది సార్ అది. 3 నెలల కింద. 3 ఓకే. నెలలు. మీకు తెలిసిన సమాచారం ఇప్పుడు శివ అనే వ్యక్తి ఎట్లా పరిచయం అని తెలిసింది? నాకు తెలియదు సార్. అది ఎట్లా పరిచయమైంది? ఎట్లా తెలుస్తది? అది మొన్న మొన్న ప్రెస్ మీట్‌లో సార్ చెప్తేనే తెలుసు నాకు. హ్మ్. నాకు తెలియదు. ఆడు శివ అనేటోడు ఎట్లున్నాడో కూడా తెలవదు. హ్మ్. ఆమె ఏం చేస్తుంది కూడా తెలవదు. ఇప్పుడు స్కూల్‌కి పోతున్నానని నన్ను నమ్మిచ్చింది. హ్మ్. నాకేం చెప్పేది? స్కూల్‌లలో ఆళ్ళు ఫోన్ మాట్లాడితే నాకు స్కూల్ టీచర్ అని చెప్పేది. ఓకే. నిజమే పేరెంట్స్, టీచర్లు మాట్లాడతారు కదా అని నేను అనుకున్నా. ఓకే. నాకు ఇప్పుడు మీరు గెట్ టుగెదర్‌కి మీరెళ్తా అంటే మీరొద్దన్నారు. వద్దన్న. అవునా? గెట్ టుగెదర్‌కి ఎళ్ళిందా లేదా అనే విషయం మీకెట్లా తెలుసు? చెప్పిందా మీకేమన్నా? చెప్పలేదు. ఆ! ఏమి చెప్పలేదు. నేను ఎళ్ళినా అని చెప్పలేదు. ఎళ్ళలేదని చెప్పలేదు. హ్మ్. ఎళ్తా మరి అంటే గెట్ వద్దన్నా. టుగెదర్‌లోనే శివ పరిచయం అయిండని మీరెట్లా అనుకుంటున్నారు? మేము ఆళ్ళు పోలీసోళ్ళు చెప్తే చెప్తున్నా. నాకేం తెలియదది. పోలీసోళ్ళకి ఈవిడ మీకెట్లా పరిచయం శివ అంటే గెట్ టుగెదర్ పార్టీలో పరిచయం అని. ఆ! ఈ శివ అనే వ్యక్తి కావచ్చు, లేదంటే ఇప్పుడు మీ వైఫ్ కావచ్చు. హ్మ్. వీళ్ళెట్లా దోస్తులెట్లా ఈళ్ళు? ఆళ్ళు 10థ్ క్లాస్ చదివిర్రంట ఒక దగ్గర. ఒకటే స్కూలంట. 10th మన క్లాస్ బ్యాచ్ వీళ్ళు. బ్యాచ్ వాళ్ళు. ఆళ్ళ ఓకే. వల్ల. నేను 13 సంవత్సరాల జీవితంలో నాకు ఎన్నడూ ఏంది మాట్లాడింది ఏదన్నా ఉంటే నాతోని మాట్లాడేటప్పుడు మంచిగానే ఉండేది. హ్మ్. ఈ 3 నెలల్లోనే మార్పున్నది. నా భార్య నన్ను ఏది ఎంత చెట్టెక్కిచ్చిందంటే అంత చెట్టెక్కిచ్చేచ్చింది. అంటే ఈ 13 సంవత్సరాలల్ల ఇంకో విషయం ఏందంటే మీ వైఫ్‌కు, మీకు 20 సంవత్సరాల డిఫరెంట్ ఉందనే విషయాలు బయట కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. అవును. ఎంతవరకు నిజం ఇది? నిజం కావచ్చు సార్. హ్మ్. నాకు భార్య ఫస్ట్ భార్య హ్మ్. నిజం చెప్తున్నా నేను. హ్మ్. ఆమె డెలివరీ కాక హ్మ్. తర్వాత ఆళ్ళ తాన ఆర్థిక పరిస్థితి బాగాలేక నా భూమి రాసిస్తేనే ఆళ్ళ పిల్లనిచ్చారు. నాకు "నువ్వు జేసుకోనంటే నేను వేరే అమ్మాయిని ఎతుకుందు." అంటే అప్పుడేమో నీ ఫస్ట్ భార్య డెలివరీ టైమ్‌లో ప్రాబ్లమ్స్ అయ్యి ఆమె చనిపోయిన తర్వాత ఈమెను జేసుకోవడం జరిగింది మీరు. అవును. అవునా? అవును. అంటే ఈమెను జేసుకోవాలంటే మీరు 2 ఎకరాల భూమి ఆమె పేరు మీద రాస్తేనే మీకు మా పిల్లనిస్తామని అన్నారా వాళ్ళు? అవును. ఇచ్చాను. రాసిన రిజిస్ట్రేషన్ జేసినాం. ఓకే. మేమే జేసాం. ఇది నేను అదేనా? ఈ భూమి అదేనా? ఈ భూమి అదే కొనిచ్చిందే. ఈడ నుంచి ఎక్కడి దాకా ఇది మొత్తం ఆమెకిచ్చిందే. 50 దాకా ఉంటది. బోర్ గూడా మీ దాంట్లోనే ఉందా? బోర్ నా దాంట్లో ఆమె దాంట్లోనే ఉంది. ఓకే. మా అంటే ఈ భూమి పెళ్ళికి ముందే అంటే పెళ్లి టైమ్‌లోనే రాసిచ్చినవా? లేదంటే పెళ్లయిన తర్వాత పెళ్లయినాక నా తర్వాత వైఫే గదా! నా వైఫ్ పేరు మీద ఉండాలన్న ప్రేమతోని రాసిచ్చినవా? పెళ్లయినాకనే జేశాం. చేసినవు. చేసిన. ఓకే. ఈ 13 సంవత్సరాలలో ఏ రోజు మీ వైఫ్ మీద నీకు డౌట్ రాలేదా? పెళ్లయిన ఓ నెల రోజులకే భూమి జేస్తేనే వస్తా అని గొడవ పెట్టుకున్నది సార్. భూమి జేసినాకనే వచ్చింది. సంసారం జేసింది. ఓకే. అంతే. భూమి జేసినాకనే వచ్చింది నా దగ్గరికి. ఈడికొచ్చింది. ఇప్పుడు ఈ మధ్యల భూమి చేసిన తర్వాత ఈ ముగ్గురు పిల్లలు ఒక అబ్బాయికి ఎన్ని ఇయర్స్? 8 ఇయర్సా? 8 ఇయర్స్. 8 ఇయర్స్. ఒకాయనకి 5 ఇయర్సా? 10 10 ఇయర్స్. అమ్మాయికి. అమ్మాయికి 10 ఇయర్స్. 12, అబ్బాయి 12 పెద్దాయనకు. పెద్దాయనకి 12, అమ్మాయికి 10, ఇంకొక అబ్బాయికి 5, 8. 8. ఓకే. ముగ్గురు పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్దబ్బాయి 5థ్ క్లాసు. హ్మ్. అమ్మాయి 4థ్ క్లాసు. హ్మ్. అబ్బాయి 3rd క్లాసు. చిన్న అబ్బాయి. 3rd క్లాస్. 3rd. ఏ రోజన్నా మీ పిల్లలు మమ్మీ అమ్మ మాట్లాడే విధానం గావచ్చు, ఆమె బిహేవియర్ మారింది డ్యాడీ అని ఏ రోజన్నా మాట్లాడిర్రా నీతోని? చెప్పలేదండి. ఏ రోజు చెప్పలే మీకు? ఏ రోజు చెప్పలే. ఓకే. ఎప్పుడన్నా కొడితే చెప్పేది. డ్యాడీ నన్ను కొట్టిందని మా అమ్మాయి చెప్పి చూపిచ్చి ఏడ్చింది. హ్మ్. ఒకసారి కొట్టింది వైరుతోని కొట్టింది. వైరుతోని కొడితే కాళ్ళకు 2 మడతల వైరు గీతలేక పడ్డది. ఎప్పుడు ఈ ఈ శివ పరిచయం అయినంకనేనా? శివ పరిచయం అయిందా కాలేదా అది నాకు తెలియదు. ఈ 3 నెలల లోపలనే కొట్టింది. ఆహా! ఈ 3 నెలల టైంలోనే. ఆ! ఈ ఈ టైంలో. ఈ 3 నెలల టైంల ఏ రోజు గాని అంటే అంతకన్నా ముందున్న 13 సంవత్సరాలల్ల
13 అంటే 12 సంవత్సరాలన్నరలా ఏ రోజు గాని ఈ 3 నెలల్లో ఆ డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ ఎప్పుడన్నా మీకెప్పుడు డౌట్ రాలేదా ఆమె మీద? ఈ డిఫరెన్స్ నన్ను చెట్టెక్కిచ్చింది సార్. చెట్టెక్కిచ్చిందంటే ఏ విధంగా? 13 సంవత్సరాలలా ఈ 3 నెలల్లో పైకెక్కిచ్చేసింది. మా బావ తాగడు, హ్మ్. డబ్బులన్నీ నా అకౌంట్‌లో ఏస్తాడు, ఆస్తి నా పేరు మీద ఇంత పెట్టింది, అంత పెట్టిందని చెప్పింది. మీతోని చెప్పిందా? వేరే వాళ్ళతోనా? నాతోనే చెప్పింది, గొంతు కోసింది నన్ను గూడా. హ్మ్. అంతే. అంటే మిమ్మల్ని పొగిడిందనుకోవచ్చా? అంటే నమ్మిచ్చిందనుకోవచ్చా? నమ్మిచ్చింది, నన్ను నమ్మబెట్టింది, పొగడబెట్టింది, చెట్టెక్కిచ్చింది, కాటు పెట్టేసింది, హ్మ్. నరికేసింది. నా పిల్లలను చంపేసింది, నన్ను గూడా చంపేసినాడు. నేను సచ్చిన లెక్కనే సార్. హ్మ్. నేనుండి గూడా ప్రయోజనం లేదు. నేను చనిపోయిన శవంలాగా నేను రేపు పొద్దుగాల లేసి హాస్పిటల్‌కెళ్ళవలసిందే. హ్మ్. నేనెప్పుడు ఎళ్ళాలనో తెలవదు. ఇప్పుడు నిలబడి నీతోని మాట్లాడుతున్నా గానీ, ఇప్పుడు 10 నిమిషాలు నిలబడితే మళ్ళా కూసోవాలనిపిస్తుంది నాకు. అంత ఓపిక చచ్చిపోయిందంతా. మీకెప్పుడు తెలిసింది? అంటే పిల్లలు చనిపోయారు. హ్మ్. అంటే వాళ్ళు ముగ్గురు మీరేమనుకున్నారు? అంటే చనిపోయారని తెలిసినప్పుడు మార్నింగ్ మీరు ఆఫీస్‌కెళ్లారా? లేదంటే ఇంట్లోనే మీరున్నప్పుడే పిల్లలు మార్నింగ్ ఈమె ఎన్ని గంటలకి నాకు గొంతులో మండుతుందని మీకు చెప్పడం జరిగింది? 2, 2:30 ప్రాంతంలో గొంతు మండుతుందన్నది. అప్పటికి మా పిల్లలు పోయిండ్రు. నేను హ్మ్. పిల్లలు పట్టుకొని చూశాను. గట్టిగా అయిపోయారు. కూలర్ గాలికి గట్టిగా అయిపోయారు. ఫ్యాన్ గాలికి గట్టిగా అయిపోయారు. ఓకే. పెద్ద అబ్బాయిని పట్టుకుంటే పెద్ద అబ్బాయి చచ్చిపోయిండు. హ్మ్. చిన్న అబ్బాయిని పట్టుకుంటే చిన్న అబ్బాయి కూడా చనిపోయిండు. అమ్మాయి మా ఇద్దరి మధ్యలో ఉన్న అమ్మాయిని పట్టుకున్న చనిపోయే ఉన్నది. ఈమె ఒక్కదాన్ని బ్రతికియాలె. ఈళ్ళేదో పాయిజన్ తీసుకుర్రో, ఏం తీసుకుర్రో తెలవాలంటే ఈమెను బ్రతికియాలె. పోయి ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన. హ్మ్. ఆమె అంతా నటన చేసిందంతే. ఓకే. మీరక్కడికి హాస్పిటల్ తీసుకెళ్లారు గదా! నిజంగానే ఇప్పుడు మీరేమనుకో గొంతు నలిపి చంపిందని కొంతమంది షోల్డర్ మీద కూర్చొని గొంతు నలిపి చంపింది పిల్లల్ని అని కొంతమంది అంటున్నారు. కొంతమంది పెరుగులో విషం కలిపిందనుకుంటారు. మీరేమనుకుంటున్నారు? సార్ నేను చూడంది నేనేం చెప్పలేను సార్. హ్మ్. నేను చూస్తే నేను నా పిల్లలు చంపితే నేను ఊరుకుంటానా సార్? హ్మ్. నేను అప్పుడే నరికేస్తోటి నేను గూడా. ఓకే. ఈ ఈ నేను ఈ ఈ చూడలేదు. ఈవెన్ హాస్పిటల్ తీసుకెళ్లారు గదా మీరు. అవును. అక్కడ డాక్టర్స్ ఏం చెప్పడం జరిగింది? డాక్టర్స్ ఏం చెప్పిర్రు, ఆమె ఏదో పాయిజన్ తీసుకుర్రు, ఆమెని ఏమనకుండి, పిల్లలు చనిపోయినట్టు చెప్పకండి అన్నాడు. హ్మ్. చెప్పలేదు. ఈమె పాయిజన్ తీసుకుందని చెప్పారా డాక్టర్స్? అన్నాడు. తీసుకోలేదాడ. అంటే మీకు డాక్ రిపోర్ట్స్ వస్తాయి గదా! రిపోర్ట్స్‌లో ఈమె గూడా రిపోర్ట్స్ అప్పుడే ఇవ్వలేదండి. హ్మ్. అప్పుడే ఇయ్యలే. మధ్యాహ్నం ఇచ్చిర్రంట. నాకు అప్పటికి పోలీసోళ్ళు తీసుకెళ్లారు. ఆ రిపోర్ట్స్‌లలో ఏమొచ్చింది? ఈమె గూడా పాయిజన్ తీసుకున్నట్టొచ్చిందా? రాలేదు. ఆ! రాలేదు. పాయిజన్ ఏం లేదు. ఏం యాక్టింగ్. లేదు. యాక్టింగే. అప్పుడు యాక్టింగ్ అని చెప్పారు. డాక్టర్లే చెప్పారు. ఓకే. అంటే మీతోని ఎప్పుడన్నా ఈ 3 నెలల్లో మాట్లాడే విధానంలో పొగడడమేనా? ఏ రోజన్నా చికాకు పడడం గావచ్చు. నాతోని చికాకు పడలే. పొగిడింది మంచిగా. హ్మ్. మస్తు పెరిగింది. పెంచింది. బాగా ఏ చెప్పింది. విధంగా మాట్లాడేది మీతోని? బాగా మాట్లాడేది. బావ అదిదే, ఇదే అని చెప్తుండేది. అదే సరేలేరా తెస్తా అని చెప్పి అని ఎళ్ళిపోతుండేది నేను. నా హ్మ్. పని పొద్దుగాల లేస్తే పనుంటది నాకు. పని హ్మ్. మీద పడి నేనెళ్ళిపోయేది. నేను పిల్లలకి ఇద్దే, అద్దే అంటే తీసుకొని సాయంకాలం టైం వరకు వచ్చేది. ఓకే. అంతేగాని ఓకే. సార్ అది అయింది, జరిగింది, జరిగిపోయింది సార్. హ్మ్. నాకు ఏం న్యాయం కోరుకుంటున్నారు? నాకు న్యాయం చేయండి. హ్మ్. మీరు మీ మీదనే పెడుతున్నాం మేము న్యాయం గూడా. మీ పోలీస్ అధికారుల మీద, హ్మ్. కోర్ట్ మీద, హ్మ్. మీడియా వాళ్ళ మీద మీ మీదనే పెడుతున్నాను. నాకు న్యాయం జరగాలని. అంతే హ్మ్. సార్. నాకు ఇంక నా పిల్లలు తిరిగి రారు. నా హ్మ్. పిల్లలు ఎట్లా చచ్చిర్రో ఆళ్ళట్లా చావాలి. నాకదే న్యాయం జరిగినట్టు. ఓకే. రేపొద్దున ఇప్పుడు పిల్లల్ని చంపింది. రేపొద్దున మీ వైఫు కో ఏదైతే జైలు నుంచి వచ్చిన తర్వాత హ్మ్. మళ్ళీ మీ దగ్గరికొస్తే రాదు. మీ ఇంట్లోకి తీర్చుకుంటారా? తీసుకోను. హ్మ్. నేను చచ్చిపోతా గాని తీసుకోను. హ్మ్. అవసరం లేదు సార్. అది నన్ను చంపేస్తది. బయటికెళ్ళిందంటే నన్ను చంపేస్తదది. హ్మ్. నా చావుకి గూడా నమ్మకం లేదది. ఓకే. నన్ను అంటే మేబీ పిల్లల్ని చంపిన తర్వాత మిమ్మల్ని చంపాలన్న ఆలోచన మిమ్మల్ని గూడా చంపించి అవతల పడదామన్న ఆలోచన ఏమన్నా ఉందని మీకేమైనా డౌటొచ్చిందా? అవును. ఇప్పుడు నా పిల్లలు చంపినప్పుడు నన్నే చంపేద్దామని అనుకున్నారు గానీ, నేను దొరకలేదు ఆ టైంకు. హ్మ్. నేను దొరకక అది టిప్పుండకం వల్ల నేను తప్పిపోయినా. హ్మ్. ఆ చావు నాకు తప్పిచ్చింది. అంతే. నా చావు దేవుడు తప్పిచ్చిండా ఎట్లా అయిందో తెలియదు. అది చావు తప్పిపోయింది. ఇప్పుడు జైలుకెళ్ళొచ్చినాక గూడా నాకు భద్రత లేదు. హ్మ్. అదెప్పుడు అటాక్ చేస్తదో అని నాకు పబ్లిక్కు తిరిగే టైంలోనే నా మీదకి అటాక్ చేయనీకే కారేసుకొని తిరిగిందంటే నన్నుంచుతదా? ఎప్పుడు జరిగిందిది ఈ విషయం? అది చనిపోయిన రోజు, ఆ పిల్లలు చంపి చనిపోయిన రోజే తిరిగిందంట. వాడ కారేసుకొని కారెక్కి పోయేది. ఈ ఫోటోలు పెట్టిర్రు అది ఇది అని అంటుర్రు. గానీ నేనైతే చూడలేదు. నేను ముందు చూపు అక్కడ గదా! చుట్టుపక్కలోళ్ళున్నోళ్ళు చెప్పిన విషయాలివన్నీ. చెప్పిన విషయాలవి. ఓకే. నాకైతే ఏ తెలియదు. రోజన్నా మీ చుట్టుపక్కల ఆడున్నోళ్ళు మీ ఇంటికి ఒక వ్యక్తొస్తున్నాడు అని చెప్పలే. ఇలాంటి విషయాలేమన్నా చెప్పడం జరిగిందా? చెప్పలేదండి. హ్మ్. చెప్పలే. నాకు గూడా డౌట్ రాకుండానే మేనేజ్ చేసిందామె. ఓకే. ఎప్పుడన్నా మీరు గొడవలు పడడం ఇట్లాంటియేమన్నా జరిగేటివా? నేను గొడవలు పడలే. ఒక్కసారి గొడవ పడ్డా. ఆళ్ళమ్మోళ్ళతోని ప్రమాణం చేసి వచ్చిన. నేను హ్మ్. నీ బిడ్డతోని గొడవ పడనని ప్రమాణం చేసిన. హ్మ్. ఆ రోజు నుంచి ఏ రోజు వరకు గొడవ పడలే నేను. ఇప్పటికి గూడా గొడవ పడలే.
నేను మానవత్వంతో తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసిన. ఉమ్. నా పిల్లలే చచ్చిపోయారు, దీని బతికియాలని అనుకుంటే నేను చేయకపోతుంటే. మీకు అప్పటికి తెలియదు ఈ విషయం, అంటే ఈమెనే చంపేసింది తెలియదు. అంటే ఈమెను హాస్పిటల్ తీసుకుపోయేటప్పటికి ఆల్రెడీ పిల్లల్ని లేపుతుంటే లేవలేదు ఇక పిల్లలు. లేవలేదు, పిల్లలు లేవలేదు. అప్పటికి చనిపోయి ఉన్నారు. ఈమెను హాస్పిటల్ తీసుకుపోయినాం. ఉమ్. అసలు నిజం ఎవరు ఎట్లా అయింది, ఉమ్. ఎవరు చంపిండ్రు, అవి తెలవాలి, ఈమె బతికితేనే తెలుస్తాయి అని ఆమెను బతికిచ్చాను. ఓకే. అయితే ఈడ ఇంకోటి, ఆమె ఫోన్లు మాట్లాడాలి కావచ్చు, అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆమెకు ఒక సెటప్ ఉన్నాడు శివ అనే వ్యక్తి, ఆయననే ఇవన్నీ చేసిండు, ఈ ఇద్దరు కలిసి చేసిరు అనేది ఒక బయటకు వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకునే విషయాలు కావచ్చు, ఏదన్నా ఎప్పుడు మీకు ఏ డౌట్ రాలేదా? ఈయన డౌట్ రాలేదు సార్, నాకు డౌటే రాలేదు. ఫోన్ చెక్ చేయలేదా ఎప్పుడన్నా? ఫోన్ చెక్ చేశారా? ఫోన్ చెక్ చేస్తే నేను నీకు ఎట్లా కనిపిస్తున్నా అని నన్ను అనేది. జరిగిందా ఇలాంటి డిస్కషన్లు అయినాయా? ఎట్లా నేను కనిపిస్తున్నా నేను అని ఓసారి అన్నది. అప్పుడు శివ పరిచయం అయిందా కాలేదు తెలియదు, అది 6 నెలల కంటే ముందు. ఓకే. ఈ మధ్యలో చెక్ చేయలేదు నేను. ఈ మధ్యలో నిన్ను లేపడం ఎక్కువైపోయింది కాబట్టి నీకు కూడా ఏ డౌట్ లేదు, ఎందుకంటే ప్రతిసారి నిన్ను బావ మంచోడు అని అంటుంది. నీతోనే డైరెక్ట్ అనేదా వేరే వాళ్ళతో మా ఆయన మంచోడు అనేది? బావ మంచోడు ఇప్పుడు రాకుండా నేను తిననీకే రాకపోయినా కానీ తిందురా తిందురా తినిపోదురా అని ప్రేమగా పిలిచేది. బావ తిందురా, నీ హెల్త్ ముఖ్యం, పని ముఖ్యం కాదు, హెల్త్ ముఖ్యం దా అని అనేది. ఓకే. ఇప్పుడు ఇంత మంచిగా ఉండే మీ వైఫ్ సడన్ గా ఇలాంటి పని చేసింది, నన్ను నమ్మించి గొంతు కోసింది, అంతే. నమ్మించి గొంతు కోసింది. ఓకే, అంతే సార్. మీకు ఇప్పుడు ఇంత నష్టం జరిగింది కదా, రాజకీయంగా కావచ్చు ఎవరన్నా మిమ్మల్ని మాట్లాడడానికి రావడం జరిగింది? ఎవరన్నా వచ్చారు, మాకు ఎమ్మెల్యే వచ్చాడు, బీజేపీ తరఫున సార్ ఆచార్య గారు వచ్చారు. ఓకే. వచ్చారు, చాలా మంది వచ్చారు, నాయకులు మస్తు వచ్చారు. ఓకే. మనకు తెలియదు కదా. తెలియదు. ఓకే. మీరు అంటే ఊర్లోనే ఉంటారా? ఇప్పుడు అమీన్పూర్ అనే చెప్తున్నారు, అమీన్పూర్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు? అక్కడనే ఉన్నా నేను, 15 సంవత్సరాలు అప్పుడు పోయినా. ఓకే. నీకు 15 సంవత్సరాలు? నాకు 15 సంవత్సరాలు. ఓకే. ఓకే. అక్కడనే ఎక్కువ ఉన్నా, జీవితం అంతా అంత అక్కడనే. ఇక్కడ వచ్చినప్పుడు 10 రోజులు 5 రోజులు ఉండి వెళ్ళిపోయేటోనే కానీ ఇప్పుడు అక్కడనే ఉన్నా. కాబట్టి ఆ ప్రేమతోనే వస్తుంటుంది. సొంత ఊర్లోనే తక్కువ ఉన్నా, అక్కడనే ఎక్కువ ఉన్నా. ఓకే. ఇక్కడికి పిల్లల్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది? పోస్ట్ మార్టంలో ఏమని వచ్చింది? పోస్ట్ మార్టంలో ఏమని వచ్చింది ఏం చెప్పలే, ఆ సార్ తర్వాత చెప్పారు, రాలేదని, రిపోర్ట్లు రాలేదని చెప్పారు. పిల్లలు తీసుకుపోయి దానం చేయిపో అని చెప్పి సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు చెప్తే వచ్చి తీసుకొని వచ్చాను సార్ నేను. ఓకే. ఫస్ట్ నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కదా వాళ్ళు, నువ్వే చంపేవని, నిన్ను ఏం అడగడం జరిగింది అక్కడ? నన్నేం అడిగారు, నువ్వు ఏం చేస్తావన్నా, ట్యాంకర్ డ్రైవర్ అని చెప్పాను. పిల్లలకు పాయిజన్ ఏమి ఇచ్చినావు, పాల పెరుగులా అని అన్నాడు. సార్ నేను చేయలేదు సార్ అన్న. నేను తినబెట్టలేదు సార్, నేను పెరుగులా నీవు పోసినావేమో అని అంటే నేను పోయలేదు సార్. నేను వచ్చుడే 9 గంటలకు కాలేజ్ తిన్నాక వచ్చిన, ఒక అమ్మాయి తినకున్నది, అమ్మాయి తిన్నది నేను వచ్చినాక. నేను అమ్మాయి ఒకసారి తిన్నాం సార్, నేను చెయ్యను సార్ అట్లా. నాకు కోపం ఉంటే మా భార్య మీద కొట్లాడతా, నేను పిల్లలు ఏం పాపం చేశారు సార్ నాకు, నేను చేయలేదు సార్ అని చెప్పాను. నా తప్పు అంతే సార్ అన్న. ఫోన్ తీసుకున్నారు, డాటా తీసారు. మీ ఫోన్ తీసుకున్నారా? మా ఫోన్ ఇంటికాడ మర్చిపోయిన ఉన్నా. ఆమెను వేసుకుపోయేటప్పుడు ఇంటికాడ లుంగి డ్రైవర్ మీద పోయినా, ఓన్లీ డ్రైవర్, ఫుల్ డ్రైవర్ ఉండే, డ్రైవర్ మీద పోయి బనీను డ్రైవర్ ఉండే, అప్పుడు పోయి ఆడ షార్ట్ మీద పోయారు. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వైఫే చంపింది అని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ప్రెస్ మీట్లో చెప్పిందాక తెలియదు సార్, నాకు పోలీసు వాళ్ళు అనౌన్స్ చేసేదాకా తెలియదు. మీ వైఫ్ని ఇప్పుడు పిల్లల్ని చివరి చూపు చూడడానికి రమ్మని అడిగాను. అడిగితే ఎస్ఐ గారు ఓలీ అని అన్నారు. ఆమెకు కూడా ఉత్తమ అనే ఫీలింగ్ లేకున్నా సార్, ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ బాధ అనేది అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా నేను పిల్లల్ని చంపినా అనే బాధ లేదు ఆమెకి. హాస్పిటల్ ఉండే అప్పుడు, నన్ను తీసుకుపోయి వచ్చినాక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చినాక ఆమె హాస్పిటల్లోనే ఉండే, డిశ్చార్జ్ కాలేదు. అయినా తోలుకపోతే మేడం అని అడిగితే కూడా ఆమె తోలియేను అన్నది. ఎవరు డాక్టర్? మరి ఈమెనన్నా నేను వస్తా అని కూడా అనలేదు సార్ నాకు. రా మరి పోదామంటే కూడా ఏమంటలేదు, సప్పుడు ఆకుండా వండుకున్నది. ఓకే. ఇక్కడ ముగ్గురిని ఒకే దగ్గర పెట్టడానికి గల కారణాలు ఏంటి? ముగ్గురిని ఒకే తాను పెట్టడానికి కారణం అంటే లైన్గా బొందలు పెట్టకూడదు అని మా ఊర్లో పెద్ద మనుషులు చెప్పారు సార్. ముగ్గురు ఒకే దాంట్లో పెట్టండి అని అన్నారు, అందుకు ఒకే దాంట్లో పెట్టాం సార్. ఓకే. ఈ బాధ ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఇలాంటి బాధ పగోని కూడా రావద్దు, ఇలాంటి బాధ. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? ఏం ఆలోచనలు వస్తున్నాయి నీకు? ఏం ఆలోచన సార్, నాకు న్యాయం జరిగితే చాలు. నా పిల్లలు చనిపోయినట్టు వాళ్ళు చనిపోవాలి, నాకు అప్పుడు న్యాయం జరిగింది అనుకుంటా.
ఈ మధ్య నువ్వు కూడా సూసైడ్ చేసుకుందామని ఇప్పటికే 3 సార్లు అనుకున్నావు అన్న విషయాలు కొన్ని తెలిసినాయి మీ వాళ్ళు చెప్తుంటే. సూసైడ్ చేసుకోవడానికి అంత పిరికొని అయితే నేను ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళపో సార్. నేను పిల్లలు చనిపోయిన తర్వాత నేనుండేం లాభము అనే బాధ ఎక్కువ అయిపోయింది. ఆ బాధలో మింగే ఎట్లా అవుతుందో తెలియదు, మనకు చెప్పలేం. కానీ నేను సూసైడ్ అయితే చేసుకోను సార్. మంచి మాట. చూడాలి. ఓకే, చూశారు కదా. ఎందుకంటే ఎవరైనా సరే కన్న తల్లి మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. పిల్లల్ని చూసుకునే బాధ్యతలలో పిల్లల బాధ్యత కన్న తల్లి మీదనే ఉంటుంది. ఎందుకంటే హస్బెండ్ అనే వ్యక్తి పని మీదనో అక్కడనో ఇక్కడనో పోతాడు కాబట్టి పిల్లలకి ఏమన్నా చిన్నగా ఏదన్నా అయితేనే తల్లడిల్లిపోతారు. కానీ మరి ఈమె చేయడానికి గల మేజర్ కారణం ఏంటి? బాయ్ ఫ్రెండ్ కారణాలు ఎంత ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే నా వైఫ్ మంచిదని ఇతను చెప్తున్నాడు. వీళ్ళ ఆడవిల్లలు కావచ్చు, లేదంటే తోటి కోడళ్ళు కావచ్చు, చాలా మంచిది, చాలా మంచిగా చూసుకునేది మమ్మల్ని అనే చెప్తున్నారు. మరి ఇంత తొందరలోనే ఈ 1 వీక్ 15 డేస్లోనే ఏం జరిగింది? ఈమె వెనక ఎవరున్నారు? ఎవరుండి చేపించిర్రు? మరి బయటికి తీయండి సార్. ఆమె వెనక ఎవరున్నారు అసలు నిజం బయటికి తీయండి. ఓకే, అంతే సార్ నాకు జరిగేది. ఓకే, శివ అనే వ్యక్తి ఎలా పరిచయం అయ్యిండు? శివ అనే ఇప్పుడు అకౌంట్లో ఎన్ని లక్షలు ఉండేటివి? అకౌంట్లో ఎప్పటికి డబ్బులు ఆమె అకౌంట్లోనే పడేది సార్. ఎవరికైనా కొట్టమంటే కూడా ఆమెనే కొట్టేది. ఓకే, నా అకౌంట్లో డబ్బులు లేకపోతే ఇప్పుడు అమౌంట్ ఉందా? ఉన్నదా లేదా తెలియదు సార్. ఉన్నాయా లేవా తెలియదు. చూపించలే, పోలీసు వాళ్ళతో ఉంది కదా సార్. ఓకే, చూడలేదు సార్. నేను జాగా చేస్తేనే వస్తా అంటే ఈ జాగా ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ ఉన్న జాగా ఇది ఒకసారి చూపిండి. అది ఈ జాగా మొత్తం ఆమెకు సంబంధించిందే. ఆమె పేరు మీద వేసినాకనే వచ్చింది ఇక్కడికి. ఈ జాగా చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఆమెకు రాసిచ్చిన జాగా ఉందో ఆ జాగలనే ఆమె గన్న పిల్లల్ని ఇక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చూస్తుంటే కొన్ని ఘటనలు అసలు సమాజం ఎటుపోతుందనే అసలు సమాజానికి ఏం నేర్పుతున్నారు, ఎటుపోతుంది సమాజం ఈ రోజుల్లో? అంటే కన్న పిల్లల్ని కథ మార్చి చాలా మధ్యలో పడుకుంది అంటే అసలు ఎలాంటి కన్న తల్లి కావచ్చు? ఫస్ట్ నుంచి కూడా అలాంటి మెంటాలిటీ ఉందంటే అందరికీ డౌట్ రావచ్చు. కానీ ఫస్ట్ నుంచి కూడా చాలా మంచిగా ఉన్న వ్యక్తి ఇట్లా ఎందుకయింది అనేది వెనక ఎవరున్నారు? ఈ వెనక మరి బాయ్ ఫ్రెండ్ చేపించిండా? మరి ఈ ఆస్తులు ఇదేదైతే ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఉందో, మళ్ళీ ఆమె పేరు మీద 2 ఫ్లాట్లు ఉన్నాయి. అనాజిపూర్లో కూడా ఒక ఫ్లాట్ ఉందంట. ఇక్కడ ఇంకో ఏరియాలో కూడా ఫ్లాట్ ఉంది. ఆమన్గల్లో ఒక ఫ్లాట్ ఉంది. ఈ 2 ఎకరాల పొలం కూడా ఆమెదే. ఈ ఏదైతే ఈ 3 పిల్లల్ని ఒక దగ్గర పెట్టారో ఇది మొత్తం ఆమెకు రాసిచ్చిన జాగనే ఇదంతా. ఎందుకంటే ఈరోజు ఈమె రేపొద్దున ఇంకొకరు నేర్చుకునేలా ఉంది. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగొద్దు అంటే ప్రభుత్వం కావచ్చు, లేదంటే పోలీసు వాళ్ళు కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.